అంబేద్కర్ ఆలోచన విధానాన్ని యువత ప్రజలకు తీసుకెళ్లాలని రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం బొమ్మూరులోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సానబోయిన రామారావు, సంఘం వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సానబోయిన రామారావు మాట్లాడారు. మనమంతా చదువుకోవడానికి, స్వేచ్ఛగా తిరగడానికి, మాట్లాడడానికి అంబేద్కర్ కారణమని, ఆయన రచించిన రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో అవకాశాలు, హక్కులు కల్పించిందని పేర్కొన్నారు. గ్రామస్తులకు, పెద్దలకు, అలాగే యువజన సంఘం, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులకు ఇంత ఘనంగా ఇక్కడ వేడుకల ఏర్పాటు చేసినటువంటి యూత్కి పర్టికులర్గా నా శుభాభివందనలు, శుభాశిస్సులు. ఈ నేటి రోజున యూత్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ ఆలోచన విధానాలని ప్రజలకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ బొమ్మూరు యువకులందరినీ నేను అభినందిస్తున్నాను. నా పేరు సానబోయిన రామారావు, రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని. అయితే నేను పెద్దగా మాట్లాడాలనేది కాదు, కానీ ఈ అవకాశం ఇచ్చినటువంటి యూత్కి అభినందనలు తెలియజేస్తూ, మనం ఈ రోజున చదువుకుంటున్నాం, రోడ్ల మీద ఫ్రీగా తిరుగుతున్నాం, మన జీవితాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం, చక్కని జీవితాన్ని గడపడానికి అవకాశం వచ్చింది అంటే అది బిఆర్ అంబేద్కర్ గారి ఈ యొక్క ఆలోచన విధానం, ఆయన రచించిన రాజ్యాంగం అనేది. ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి మీ యూత్ అంతా సహకరిస్తారని, మేము కూడా రాజ్యాంగ పరిరక్షణ ద్వారాగా ముందుకెళ్లాలనేసి వెళ్తున్నాం. దాంట్లో మీరు కూడా పాల్గొని మాకు సహకరిస్తారనేసి నేను కోరుకుంటూ ఇంతకు థ్యాంక్ యూ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి యువతకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వ్యవస్థాపకులు ప్రస్తుతమైన సానబోయిన రామారావు గారు ఇక్కడికి రావడం మన ఐక్యతకి ఎంతో తోడ్పడుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన ఈ యొక్క బొమ్మూరు యూత్ వారికి, అలాగే ఈ స్టాచ్యూ నిర్మిస్తాకి కానీ ఈ కార్యక్రమానికి చేస్తున్న యువకులందరికీ కూడా, పెద్దవాళ్ళకి కూడా, బొమ్మూరు గ్రామస్తులు కూడా నా యొక్క, అలాగే అంబేద్కర్ మహానుభావుడి యొక్క జయభూమి తెలుపుకుంటున్నాను. ఈరోజు కారణం ఏంటంటే 135వ సంవత్సరం మనం ఇంత ఘనంగా ప్రతి వాడలో, ప్రతి పేటలో చేసుకుంటున్నామంటే ఈరోజు భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని నిర్మించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ఏంటంటే, ఎవరైతే 80% జనం ఉన్నారో వారందరూ కూడా ఓటేసి రాజ్య అధికారాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తీసుకోవాలన్న ఉద్దేశమే అయింది. రాను రాను అంబేద్కర్ ఎవరో ఈ యొక్క భారతదేశానికి తెలియపరుస్తున్నారు. దీని ద్వారా కొంత అవేర్నెస్ అనేది రావడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇది మాట్లాడటానికి సమయం కాదు కాబట్టి అంబేద్కర్ గురించి ఎన్నో చెప్పుకోవచ్చు. స్త్రీలకు హక్కే కాదు, అలాగే ఓటు హక్కని కాదు, ప్రతిదీ కూడా మనిషికి ఏదైతే అవసరం ఉందో ప్రతి అవసరాన్ని ఆయన ఆలోచించే ఈరోజు భారత రాజ్యాంగం రాశారు. అయితే ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని మరుగుపరచాలని కొంతమంది, కొన్ని పార్టీలు చేస్తున్నాయి. అలా చేసిన రోజుని ఈరోజు మళ్ళా 100 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తాం. మన జీవితాలకి ఏదైతే స్త్రీలకు ఆ హక్కు అనేది ఉందో ఆ హక్కు కోల్పోతాం. మనుషులు కూడా మనిషిగా చూడలేని, మానవత్వం లేని జీవితాలు మళ్ళా మొదలుకు వస్తాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ రోజు నేను మాట్లాడితే చాలా ఉంది, కానీ కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంబేద్కర్ గురించి నేను ఎక్కువ చెప్పలేను. కానీ ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ ఒక ఐక్యత కోసం నిన్న 12వ తారీఖుని పూలే అంబేద్కర్ కార్యక్రమం సుబ్రహ్మణ్య మైదానంలో ఉన్న ఆనంద్ కళాకేంద్రంలో అందరూ నాయకులను పిలిచి, హైదరాబాద్ నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా పిలిచి ఘనంగా జరిపి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని, ప్రజలందరికీ పూలే గారి ఆలోచన విధానాన్ని బయలుపరిస్తే కార్యక్రమానికి కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి మన యొక్క
బీసీ ఎస్సీ ఎస్టీ ఐక్యతని గణపరచాలన్న ఉద్దేశంతో ఆయన కార్యక్రమం చేశారు 12వ తారీఖునే. ఆయన మన మధ్యన ఉన్నారు కాబట్టి ఆయన్ని మనం అందరం కలిసి దయచేసి మన తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు, ఓజీసీ వాళ్ళు అయితేనే, బయట వాళ్ళు అయితేనే, ఊరు వాళ్ళు, వీరందరికీ కూడాను జయభీములు తెలుపుకుంటూ రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను.